హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఒక్క ట్వీట్ వైఎస్ఆర్సీపీ పరువుని, పేటీఎం బ్యాచ్ ఇచ్చేటువంటి ఎలివేషన్స్ని సంకనాకిపోయేలా మొత్తం పరువు మొత్తం తీసేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ ట్వీట్ ఏంటో తెలుసా? మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీకి ఇచ్చినటువంటి ఒక రిప్లై. నిన్న ఆయన బర్త్డే సందర్భంగా జనసేన పార్టీ చాలామంది హీరోలు, అటు జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి, చిరంజీవి గారి నుంచి, అటు రామ్ చరణ్ గారి నుంచి అందరూ కూడా మహేష్ బాబు గారికి విషెస్ తెలిపారు. విషెస్ తెలుపుతూ అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి కూడా పంపించడం జరిగింది ఒక మెసేజ్. ఒకసారి చూడండి. శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రముఖ కథానాయకుడు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మరిన్ని విజయాలు సాధించి ప్రేక్షకులను మెప్పించి శ్రీ మహేష్ బాబు గారు సుఖ సంతోషాలతో భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పి ఒక ట్వీట్ చేశారు జనసేన పార్టీ నుంచి. దీనికి మహేష్ బాబు గారు ఇచ్చినటువంటి రిప్లై ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక మామూలుగా లేదు. అసలు సోషల్ మీడియాని ఈ ఒక్క ట్వీట్ తగలబెట్టేస్తుందని చెప్పాలి. ఏంటో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వార్మ్ విషెస్, లవ్ అండ్ మోర్ పవర్ టు యూ ఆల్వేస్ అని చెప్పి చేసినటువంటి ట్వీట్. ఏంటి మోర్ పవరు? ఈ మోర్ పవర్ అంటే ఏంటి? ఇదైతే వైఎస్ఆర్సీపీకి నిద్ర పట్టట్లా. మేమేంటి ఇంతలా సంకనాగా అసలు ఆయన పట్టుకుని ఆయన మీద ఎలివేషన్స్ ఇచ్చేసి ఆయన మావాడే అని చెప్పి మామూలుగానే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని మావాళ్లే అంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీకో లేదంటే నందమూరి ఫ్యామిలీకో కొంచెం గ్యాప్ వచ్చిందంటే ఆయన మావాడే, మా పార్టీలోకి వచ్చేస్తాడు, మా దాంట్లోకి వచ్చేస్తున్నాడు, మేమే ఆయన ఎలివేషన్ చేసేస్తున్నాం అని చెప్పి ఆయన లాగేద్దామని ప్రయత్నిస్తారు. ఇక అల్లు అర్జున్ గారికి నేను మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యాన్స్కి కొంచెం ఏదో చిన్నపాటి డిఫరెన్స్ ఉందంటే చాలు, ఆ అల్లు అర్జున్ గారు మావాడే మా కోసం వచ్చి ప్రచారం చేశాడు అంటాడు ఆయన. ఇంకా అలా లాగేసుకోవాలనేటువంటి ప్రయత్నం. అలాగే మహేష్ బాబు గారి గురించి కూడా వాళ్ళు మా మహేష్ బాబు గారు మాకు మాత్రమే సొంతం అనేటువంటి బిల్డప్ తెగ ఇచ్చేస్తూ ఉంటారు. సాధారణంగా కృష్ణ గారు రాజశేఖర రెడ్డి గారికి కొంత సాన్నిహిత్యం ఉంది. చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారికి అన్నా ముందే కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా ఎంపీగా కూడా ఎదిగారైనా. చాలా బలమైనటువంటి సాన్నిహిత్య సంబంధాలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నాయి. ఆ తర్వాత కృష్ణ గారి తమ్ముడు గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కొంత ఆయన వెళ్తే, కృష్ణ గారి తమ్ముడు వెళ్తే మహేష్ బాబు గారు కూడా వెళ్ళిపోయినట్టుగా తెగ ఫీల్ అయిపోయారు వాళ్ళు. సరే, ఇక్కడ ఎందుకు మహేష్ బాబు గారు నిజంగానే వైఎస్ఆర్సీపీయా కాదా, అసలు వైఎస్ఆర్సీపీకి ఏమాత్రం ఎందుకు సపోర్ట్ చేయాలి అనే దాని గురించి కూడా మాట్లాడదాం. దానికన్నా ముందు మహేష్ బాబు గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతలా కలిసిపోయారు అంటే కలిసిపోయే ఉన్నారు. మధ్యలో కావాలని కొంతమంది గొడవలు పెట్టారు. కానీ మీకు ఒకసారి చూపిస్తాను. అసలు నిజంగా ఇగోండి, బయటకు వచ్చి ఎంత వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నారో చూడండి. ఇగోండి, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వాళ్ళిద్దరి కోసం సపరేట్ ఏవీలు చేసి వీళ్ళిద్దరి ఆలోచనలు, వీళ్ళిద్దరు చేసేటువంటి కార్యక్రమాలు, ఇవన్నిటి గురించి కూడా ఇద్దరూ కూడా జనాలకి ఏదో ఒక రకంగా చేయాలని. పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు ఏ రకంగా అయితే కొన్ని కోట్ల రూపాయలు ప్రజల కోసం ఇస్తారో, అలాగే మహేష్ బాబు గారు కూడా ఎంతోమంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేపించి వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా ఒక బలమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన అనేక గ్రామాల దత్తత తీసుకోవటం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. అలాగే వీళ్ళిద్దరికి ఉండేటువంటి మంచి లక్షణాలు అన్నీ కూడా కలిసి ఉన్నాయి అనేటువంటి దాని మీద చాలామంది ఇలా, ఇదేమో మహేష్ బాబు గారి అభిమానులు, ఇదిగోండి బాబు మళ్ళీ ఇంకొక పిక్ ఇప్పుడు అంటే వీళ్ళిద్దరూ కలిసి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆ పిక్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ వీడియోలు చేసుకుంటూ, ఇదిగో మామూలుగా లేదు అసలు. సోషల్ మీడియాలో అయితే ఇదిగో నిన్న అంటే జనసేనను తిట్టిపిచ్చేటువంటి కార్యక్రమం కూడా చేశారు మాతో పాటు అని చెప్పి కొంతమంది రిలీజ్ అవుతూ, ఇలాంటి వ్యక్తులు కొంతమంది మహేష్ బాబు గారి అభిమానులు ఇగో ఎలా మార్చేసుకున్నారంటే అలా మార్చేసుకున్నారు. మొత్తం అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఇదే. ఇగో రూలింగ్లో ఉన్నప్పుడు మా ముసుగులో పీకేని ట్రోల్ చేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ మహేష్ బాబు గారిని ట్రోల్ చేయడానికి వస్తున్నారా అని చెప్పి రండిరా మీ సంగతి చూసుకుందామని ఒక మాట అంటే, ఇంకొంతమంది అయితే ఏం చేస్తున్నారు తెలుసా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓకే ఇప్పుడు మీరు కలిసిపోయారా, మీ సంగతి మేము కూడా చూస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తే దానికి కూడా బలమైన ఇదిగోండి ఎవరో ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభిమాని, ఓహో అయితే మా జగనన్నకు పవర్ వద్దు అంటున్నావా, డైరెక్ట్గా త్వరలో ఏదో సినిమా వస్తుందిగా, మా పవర్ ఏంటో చూపిస్తాం అని చెప్పి మహేష్ బాబు గారికి
వాళ్ళ ఫ్యాన్స్కి వార్నింగ్ ఇస్తున్నటువంటి పేటీఎం బ్యాచ్. ఈ పేటీఎం బ్యాచ్కి ఇప్పుడు దూల తీరిపోతుందని చెప్పాలి. నార్మల్గా పవన్ కళ్యాణ్ గారికి లేదంటే మహేష్ బాబు గారి అభిమానులకి వాళ్ళకి ఒక మంచి సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అందరివాడిగా ఉంటారు, మహేష్ బాబు గారు కూడా అందరివాడిగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎందుకు మహేష్ బాబు గారు వైఎస్ఆర్సీపీకి అసలు వెళ్ళరు అనే దాని మీద ఇందాక మీకు చెప్పాను కదా, 100% వెళ్ళరు. ఆయన అలాంటి ఆలోచన చేయరు. ఇక్కడ మోర్ పవర్ అంటే మహేష్ బాబు గారు చేసినటువంటి ట్వీట్కి ఏం అర్థం ఉందో చెప్పండి. మహేష్ బాబు గారు మోర్ పవర్ అన్నారంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఆల్రెడీ పవర్ వచ్చింది, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇంకా మోర్ పవర్ అంటే ఏంటి? సీఎంఏ. ఆయన సినిమాల్లో చేసేది ఏం కాదు కదా, ఆల్రెడీ ఆయన సినిమాల్ని ఆల్మోస్ట్ తగ్గించేశారు. సినిమాల్లో ఉన్నప్పుడు ఆయన పవర్ స్టారే, ఇప్పుడు రాజకీయంగా వచ్చిన తర్వాత పవర్లో ఉన్నారు. ఇంకా మోర్ పవర్ అని మహేష్ బాబు గారు కోరుకున్నారు అంటే దాని అర్థం ఏముంటుంది చెప్పండి? చాలా సింపుల్, ఎవరైనా అర్థం చేసుకున్నారు. ఆయన సీఎం అవ్వాలి, అంతకు మించిన స్థాయికి వెళ్ళాలి అని ఒక మహేష్ బాబు గారు లాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీ నుంచి ఆ కుటుంబంతో మహేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి ఆ స్నేహంతో వాళ్ళు మాట్లాడుకుంది తప్పేమవుతుంది? ఆయన కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు కూడా చెప్తా. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా అని ఒక 4 ఏళ్ల క్రితం వరకు మాట్లాడుకుని ఉండొచ్చు, తప్పులేదు. ఆ కుటుంబాలకి ఈ కుటుంబాలకి లేదంటే ఒకటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి అనుకోవచ్చు. కానీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకం పవన్ కళ్యాణ్ గారి గురించి కాదు నేను మాట్లాడేది, మహేష్ బాబు గారి కుటుంబం మీద ఆయన చూపించినటువంటి అరాచకం అంతా ఎంత కాదు. మహేష్ బాబు గారి సొంత సోదరి గల్లా జయదేవ్ గారి భార్య గల్లా జయదేవ్ గారిని బట్టలోడదీసి ఎంత నానా రకాలుగా హింసించారో ప్రత్యేకించి మాటల్లో చెప్పలేం. ఎంత హింసించారంటే ఆయన కంపెనీలని ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడి నుంచి కొన్ని 100 కోట్ల నష్టమైనా పర్లేదు అని చెప్పి చిత్తూరు నుంచి ఆయన మహబూబ్ నగర్కి మార్చుకున్నారు. ఆయన్ని పర్సనల్గా గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి ఆయన్ని ఎంత దారుణంగా హింసించారో మాటల్లో చెప్పలేరు. అంత దారుణంగా హింసించారు. సొంత బావని, సొంత చెల్లెలు లేదా అక్కో భర్తని ఇంత దారుణంగా కనుక హింసిస్తే ఎవరైనా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారా? చాలా సింపుల్. వాళ్ళంటే ఇంక ప్రతిదానికి వాళ్ళ మా వాళ్ళే వీళ్ళ మా వాళ్ళే అని వాళ్ళ సంకలు గుద్దేసుకుంటారు. కానీ వీళ్ళకు ఉండాలి కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఏదో కొంత డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు. వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ, ఒక బ్లడ్ రిలేషన్. ఈరోజు కాకపోతే రేపైనా కలిసిపోతారు. అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఏదో చిన్న కాన్ఫ్లిక్ట్ అని చెప్పి ఎక్కడొక్కడో బయట వస్తున్నాయి కానీ అక్కడెక్కడ కనిపించట్లేదు, వాళ్ళ కుటుంబంలో కనిపించట్లేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే అసలు ఎటువంటి ఇబ్బందులే లేవు వాళ్ళకి, అయినా కూడా కలుస్తారు, కలిసే ఉంటారు. మధ్యలో పానకంలో పుడకలా మీరు దూరి ఎవరొస్తే వాళ్ళు మా వాళ్ళే అని సంకలు గుద్దుకుంటే మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు. అందుకనే అనేది మీకు ఆవేశం ఎక్కువ, చేసే పని తక్కువ అన్నట్టు ఉంటుంది మీకు. ఇప్పుడు జరిగింది మహేష్ బాబు గారు ఇచ్చింది దానికి నాకు తెలిసి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని మహేష్ బాబు గారు అనుకుంటున్నారు. తప్పేంటి? ఆయన స్నేహితుడు, సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారో, తమిళనాడులో విజయ్ గారు సీఎంగా అయ్యారు, అది సినిమా రంగం నుంచి వచ్చి. సో అదే రిలేషన్తో, అదే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఇంకా మంచి పనులు చేయాలి, ఇంకా గొప్పగా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన మోర్ పవర్ అని ఉండొచ్చు. దానికి కూడా సంకలు గుద్దేసుకుని ఏడిస్తుంటే మిమ్మల్ని గొక్క పెట్టి ఏడవండి అనే ఒకటి పరిస్థితి తప్ప మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. ప్రతిదానికి మీరు ఇండివిజువల్గా ఎదగంటారు. ఆయన మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని సింగిల్గా రమ్మంటాం కాదు, ఎవరు ఎంతమంది వచ్చినా సరే మేము వచ్చి కొడతాం అనేటువంటి ఆ దమ్ము తెచ్చుకోండి ఫస్ట్. ఎంతసేపు సింగిల్గా రా అని చెప్పి కమెంట్ల రూపంలో సొల్లువాగుడు కాదు. ప్రజలకి మంచి చేసి మేము ఎలా వచ్చినా సరే స్వాగతిస్తారు, అల్టిమేట్గా ప్రజలకు కావాల్సింది మంచి అనే దాని మీద చూసుకోండి. ఏదేమైనా కానీ మహేష్ బాబు గారు నాకైతే చాలా బాగా అనిపించింది. ఆయన అందరికీ రిప్లై ఇచ్చారు. బట్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి రిప్లై మాత్రం నెక్స్ట్ లెవెల్. అదేదో అంటారు కదా, త్రివిక్రమ్ గారి సినిమాల్లో ఒక డైలాగులు బాగా ఫేమస్ అవుతూ ఉంటాయి, అలాగే మహేష్ బాబు గారిది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిది ఆ లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టుగా ఇన్ని ట్వీట్లలో ఆ లాస్ట్ ట్వీట్ మహేష్ బాబు గారు ఇచ్చిన కిక్కు మాత్రం పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మహేష్ బాబు గారి అభిమానులకి మొత్తం బారికేడ్స్ తెంచి అవతల పడేసిందని చెప్పాలి.